ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో శ్రీ పద్మావతి అమ్మవారి తిరునక్షత్రోత్సవాలు అంగరంగ వైభవంగా మా ఇంట్లో జరుపుకుంటున్నామండి. ఈ సంవత్సరం విశేషంగా పద్మావతి అమ్మవారి దయ వల్ల మా ఇంట్లో కూడా అమ్మవారి యొక్క ఆరాధనలన్నీ కూడా చేసుకుంటున్నాం. అలాగే శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సతీమణి అయిన శ్రీ పద్మావతి అమ్మవారు తిరుచానూరు కోవెల్లో అంగరంగ వైభవంగా వెలిసి ఉన్నారు. అక్కడ అమ్మవారికి కార్తీక బ్రహ్మోత్సవాల పేరుట బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలాగే మేము ఈ సంవత్సరం మా ఇంట్లో శ్రీ పద్మావతి అమ్మవారి తిరునక్షత్రోత్సవాల పేరట నిర్వర్తిస్తున్నాం. మొదటి రోజు వైకుంఠనాథుడి యొక్క అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం. అంటే ఈ సమయానికి అమ్మవారికి ఈ వీడియో రిలీజ్ చేసే టయానికి అమ్మవారికి వైకుంఠనాథుడి అలంకారంలో అమ్మవారి దర్శనం ఉంటుంది. ఇక్కడ సేవలన్నీ కూడా ఇచ్చాను చూడండి. సుప్రభాతము, తోమాల, అర్చన వంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఊంజల్ సేవ కూడా ఉంటుందండి. మొదటి రోజు కార్యక్రమాలు ఇవండి. అంటే ఈరోజు జరిగిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా. అంటే రేపటి వీడియోలో రేపు రెండవ రోజు నాడు శ్రీ పద్మావతి అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో దర్శనాన్ని కలిగిస్తుంది. రెండవ రోజు నాడు తిరునక్షత్రోత్సవాల్లో విశేషించి సరస్వతీదేవి రూపంలో అమ్మ దర్శనాన్ని మనందరికీ అనుగ్రహిస్తూ ఉంటుంది. అలాగే ఊంజల్ సేవ కూడా ఉంటుందండి పద్మావతి అమ్మవారికి విశేషించి నైవేద్య సమర్పణ ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా ఉంటాయి. అక్కడ రాసినట్లుగా సుప్రభాతము, అర్చన, తోమాల వంటి సేవలు ఉంటాయి. తర్వాత మూడవ నాడు అమ్మవారు బాలకృష్ణుడి రూపంలో దర్శనాన్ని కలిగిస్తుంది. ఈరోజు విశేషంగా ఉదయము సుప్రభాతము, తోమాల, అర్చన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని మధ్యాహ్నపు ఆరాధన అంతా కూడా పూర్తి చేసుకుని సాయంత్రం అమ్మవారికి వేణుగోపాల స్వామి బాలకృష్ణ స్వామి వారిగా అలంకరణ చేసుకుని అమ్మ దర్శనాన్ని కలిగిస్తుంది. ఆ తర్వాత నైవేద్య సమర్పణ, హారతితో ఈ కార్యక్రమాలు అయితే ముగుస్తూ ఉంటాయి. ఇవి మూడో రోజు కార్యక్రమాలండి. ఇక నాలుగవ రోజు శ్రీ పద్మావతి అమ్మవారు కోదండరామస్వామి వారిగా దర్శనాన్ని కలిగిస్తూ ఉంటారు అమ్మవారికి. ఈ నాలుగవ రోజు విశేషంగా అమ్మవారికి ప్రాతకాలంలో విశేషమైన పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని ఆ తర్వాత మధ్యాహ్నం అమ్మవారికి నివేదనలన్నీ కూడా పూర్తి చేసుకుని సాయంకాలంలో అమ్మవారు అలంకార దర్శనంలో కలిగిస్తుంది, అమ్మవారి దర్శనాన్ని కలిగిస్తుంది. అలాగే అర్చన, తర్వాత ఊంజల్ సేవ, ఆ తర్వాత హారతి ఇచ్చి సాయంత్రం పూట కూడా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి అవుతూ ఉంటాయండి. అలాగే ఇంకా ఐదవ రోజు విశేషంగా 3 ఉత్సవాలు అయితే జరుగుతాయండి. ఉదయం అమ్మవారు మోహిని అలంకారంలో దర్శనమిస్తారు. అలాగే 4 గంటలకు అమ్మవారు వసంతోత్సవంలో పాల్గొంటారు అమ్మవారు. ఆ తర్వాత సాయంత్రం అమ్మవారికి ఎంతో ఇష్టమైన గజరాజు మీద అమ్మవారి దర్శనం ఉంటుంది. ఈ విధంగా 5వ రోజు కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మోహిని అలంకారంలో ఉదయం దర్శనం ఇస్తారు, సాయంత్రం గజవాహన సేవలో అమ్మవారి దర్శనం ఉంటుంది. ఇంకా 6వ రోజు అమ్మవారు గరుడ వాహనంపై అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉంటారు. అమ్మవారికి ఈరోజు విశేషంగా స్వామివారి నుండి వచ్చిన కాసుల పేరు హారాన్ని కూడా ధరింపచేస్తూ ఉంటాం. ఆ తర్వాత అమ్మవారికి విశేషంగా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. నైవేదనలు యథావిధిగా నివేదనలు అన్నీ కూడా సుప్రభాతం ఇవన్నీ కూడా యథావిధిగానే జరుగుతూ ఉంటాయి. అన్ని కార్యక్రమాలు కూడా ఇదే విధంగా జరుగుతాయి. ఇవండి 6వ రోజు కార్యక్రమాలు. 7వ రోజు కూడా అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయి. 7వ రోజు అమ్మవారు నవనీత కృష్ణస్వామి అలంకారంలో దర్శనాన్ని కలిగిస్తూ ఉంటారు. ఈరోజు ఉదయము ప్రాతకాలంలో విశేషమైన పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని అమ్మవారికి తిరువారాధనలన్నీ కూడా పూర్తి చేసుకుని ఆ తదుపరి అమ్మవారు ఈ విధంగా అయితే దర్శనాన్ని కలిగిస్తూ ఉంటారు. సాయంత్రం పూట అక్కడ జరిగిన సేవలు అన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఊంజల్ సేవ కూడా ఉంటుంది సాయంకాలం. ఈ విధంగా 7వ రోజు కార్యక్రమాలు కూడా పూర్తవుతాయి. 8వ రోజు యోగా నరసింహస్వామిగా అలంకరణలో అమ్మవారి దర్శనం ఉంటుంది. ఈరోజు కూడా ఉదయం ప్రాతకాలం విశేషమైన పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్న తదుపరి అమ్మవారికి నివేదనలు అన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారికి సాయంత్రం పూట అమ్మవారి అలంకార దర్శనం, ఆ తదుపరి ఊంజల్ సేవా కార్యక్రమాలు అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతాయండి. మీరందరూ కూడా చివరి వరకు వీక్షిస్తారని భావిస్తున్నాను. అలాగే ఇక 9వ రోజు శ్రీ పద్మావతి అమ్మవారికి
పంచమి తీర్థం ముకోటి అని చేస్తూ ఉంటారు. ఉదయం స్వామివారి నుండి కూడా సారె వస్తుంది. ఆ సారె సమర్పణ కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. ఉదయం విశేషమైన చక్ర స్నానం ఉంటుంది. సాయంత్రం అమ్మవారికి స్వామివారు పంపించిన ఆభరణాలు అవన్నీ కూడా అలంకరించి సాయంత్రం అమ్మవారి దర్శనం ఉంటుంది. ఈ విధంగా ఈ తిరునక్షత్రోత్సవాలు పూర్తవుతూ ఉంటాయి. శ్రీ పద్మావతి అమ్మవారి అనుగ్రహం మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. రేపు పద్మావతి అమ్మవారి మొదటి రోజు కార్యక్రమాలు వస్తాయండి.